ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా పార్టీ నాయకులు ఏకస్సలే అందరూ కూడా చెప్పిన విధంగా 20,000 దాటి మెజార్టీ తీసుకొస్తున్నారు. మా కార్యకర్తలు, మా ఓటర్స్ అందరూ కలిపి ఏదైతే నామినేషన్ రోజు ఆయన బలం నిరూపించారో ఆ నామినేషన్ రోజు చెప్పినట్టు జరిగింది. ఒకటి మాకు ప్రధాన సమస్య తుంపోల షుగర్ ఫ్యాక్టరీ, మా అధినాయకుడు నారా చంద్రబాబుతో కూడా డిస్కస్ చేసి ప్రామిస్ చేయడం జరిగింది. రెండో ఇష్యూ నల్లబెల్లి ఇష్యూ మా అధినాయకుడు దృష్టిలో పెట్టి మన అధినాయకుడు మాట తీసుకున్న 2 ప్రామిస్ చేశాను. ఆ 2 ఫస్ట్ ఏజెండా. సెకండ్ అక్కడ చాలా దౌర్భాగ్య పరిస్థితి అనిపిస్తున్నారు ప్రజలు. వాటర్ సప్లై, హాస్పిటల్ ఈ 100% రెక్టిఫై చేస్తాం. మా అధినాయకుడి దృష్టిలో కూడా ఆల్రెడీ పెట్టాను. ఇది మా ప్రధాన సమస్యలు. ఈ గెలుపు నాది కాదు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులది. దయతో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు నాకంటే ఎక్కువ కష్టపడారు. ఈ గెలుపు కేవలం మా కార్యకర్తలది. ఒక పార్టీ, మా తెలుగుదేశం పార్టీలో గత ఒక పార్టీ పెద్ద నాయకుడు కూడా పోయినప్పుడు కూడా మా ప్రతి కార్యకర్త కూడా అలాగే ఒక్కొక్క క్యాండిడేట్ కింద ఎంపీటీసీలు కూడా అలాగే కష్టపడారు. అలా జడ్పీటీసీలు కూడా అలాగే గెలిపించారు. దాని ధీటుగా ఎమ్మెల్యే కూడా నన్ను కూడా అలాగే ఆదరించారు. ప్రతిపక్షాలు చాలా కామెంట్లు చేశారు. 4 లోకలనే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలే క్యాండిడేట్లా కష్టపడి మా నందమూరి తారక రామారావు అభిమానులు, మా బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.